ఈరోజు మనం నోరూరించే పొట్లకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శుభ్రంగా కడిగి చెక్కు తీసుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు, సాల్ట్, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పసుపు, కొబ్బరి, కారం, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మేము ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వీడియో కూడా పెట్టాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అంతా బాగా ఫ్రై అయ్యింది. తర్వాత పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes అయిందండి. పొట్లకాయ ముక్కలంతా బాగా ఉడుకుతుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, వేయించిన నువ్వులు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 minutes అయిందండి. పొట్లకాయలు ఉన్న వాటర్ తోటి, టమాటాలు ఉన్న వాటర్ తోటి కూర అంతా బాగా మగ్గిపోయిందండి. మనం మిక్సీ జార్ వేసుకున్నటువంటి కొబ్బరి నువ్వుల పేస్ట్ ఇది కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి నువ్వులు వేసాం కదండి, కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes అయిందండి. కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ మసాలా కర్రీ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.